నమస్కారం అండి. నమస్కారం. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాల్లో రాజకీయ పరంగా ఎలా ఉందనుకుంటారు పోటీ? పోటీకి పోటీ ఏమి ఉండదండి. ఉండదు. పోటీ ఏమి ఉండదు. అదేంటిది? ఎక్కడైనా సరే పోటీ అనేది ఉంటుంది కదా రాజకీయ పరంగా. కానీ ఇక్కడ పాలకొల్లు ఉండదండి. ఎందుకంటారు? ఆయన చేసిన పనులు అటువంటి ఎవరు? రామానాయుడు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గమనించారంటారు? ఆయనకి ఎక్కువ చెప్పాలంటే రైతుకి ఎక్కువ చేశారండి. రైతుకి చేశారు, పాలకొల్లు టౌన్ చేశారు. ఈ చుట్టుపక్కల టౌన్లో అసలు ఏవి కూడా చేయలేదు ఎవరో కూడా. పాలకొల్లు టౌన్ అలా చేశారు. రోడ్లు ఎట్టి మొత్తం అన్నీ కూడా వాళ్ళ రాత్రులు వెళ్ళి పడుకుని వేరు వాళ్ళ అదొక పార్కులో తయారు చేశారు. అది పాలకొల్లు వాళ్ళు కూడా శ్మశానాలు అవన్నీ. సుస్మానం రోడ్లు కూడా చాలా విశాలంగా రోడ్లు చేశారు పాలకొల్లు టౌన్ అంతా. అలాగే రైతులకు వచ్చి పల్లెటూరులకు వచ్చి వాళ్ళ రైతుల సమస్యలు ఏంటి, ఇప్పుడు కాలంలోకి 2-3 సార్లు దిగి ఆ గడ్డి తూటు మొత్తం అదంతా కూడా ఎక్కేసేది ఆయనే. ఇట్లా ప్రజలతో పాటు కలిసిపోయేటువంటి నాయకుడిని మీరు గతంలో ఎప్పుడైనా చూసారు? ఎప్పుడు చూడలేదు. ఈసారి ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఎంత వస్తుంది? ఇప్పుడు వచ్చి పాలకొల్లు అసలు ఎవరు కూడా దేనికి ఇవ్వలేదు కదా. రామానాయుడిని ప్రకటించారు. ఇప్పుడు వచ్చి ఎవరు దిగలేదు కదా అసలు. ఎవరైనా దిగినా కానీ ఇంకా ఊడిపోతాం, సుఖం లేదు అనుకున్నారు. ఎవరు దిగట్లేదు. దిగటానికి భయం పడుతున్నారు. అందుకే అంటున్నా నేను పోటీ ఉండదని. ప్రస్తుత పరిపాలన గురించి ఏం చెప్తారు? రేట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి. రోడ్లు ఏంటి, కరెంటు బిల్లులు ఏంటి, 400 వచ్చేది నాకు ఇప్పుడు 1000 రూపాయలు 1200 వస్తుంది కరెంటు బిల్లు. గతంలో ఇలా ఉండేది కరెంటు బిల్లు 400, అదే 1200 అయిపోయింది ఇప్పుడు. భార్యాభర్తలు ఇద్దరమే ఉంటాం. ఓ ఫ్యాన్ తిరుగుతుంది, 2 బల్బులు వెలుగుతాయి. ఆ రేంజ్లో వస్తుంది కరెంటు బిల్ ఆ రేంజ్లో వస్తుంది. సో అధికారం మారాలని కోరుకుంటున్నారా మీరు ఈసారి? అధికారం మారాలని నేనే కదండి, ప్రతి ఓడి కూడా అధికారం మారాల. ఎప్పుడు పోతాడా రోడ్డు ఎక్కితే ముందు తిట్టుకుంటున్నాడు. ముందు ఏ ఊరైనా సరే రోడ్డు ఎక్కాడంటే తిట్టుకుంటున్నాడు. సో ఈసారి టీడీపీ భారీ విజయం అంటారు పాలకొల్లు? సమస్య లేదండి అసలు. ఖచ్చితంగా రామానాయుడు గారు కూడా ఈసారి వస్తారని చెప్పేసి అనుకుంటున్నారా? అసలు డౌట్ లేదండి. ఈసారి రావడం కాదు, ఈసారి భారీ మెజార్టీతో వస్తారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ముఖ్యంగా పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల యొక్క డెసిషన్ ఎలా ఉంది? ఏ పార్టీ మీదకి ఈసారి ప్రజల యొక్క ఓటు కానివ్వండి, వాళ్ళ యొక్క నిర్ణయం కానివ్వండి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ పాలకొల్లు చుట్టుపక్కల? పాలకొల్లు అయితే డాక్టర్ నిమ్మల రామానాయుడు గారిదే గెలుపుది. ఎందుకంటే ఆయన చేసిన పనులు కూడా అటువంటి. ఏ ప్రజల దగ్గర ఏ కష్టం వచ్చినా సరే ఆయన ముందుండి ఆ కష్టాన్ని ఒక ఇంట్లో మనిషి కింద తీరుస్తాడు అక్కడ. కాబట్టి ఆ విషయంలో అయితే కనుక ఆయనకి వేరే పోటీ అనేది లేదు. సమస్య లేదు, ఆయనదే విజయం. అంటే రామానాయుడు గారు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత అభివృద్ధికి పరంగా ఎటువంటి అభివృద్ధి గమనించారు మీరు? అభివృద్ధి అంటే మెయిన్ ప్రతి ఊర్లో కూడా సీసీ రోడ్లు అనేది డెవలప్ చేశాడు ఆయన. అదే కాకుండా ఏ సంక్షేమ పథకాలు అయినా సరే అటువంటి వాటికి కూడా అందరికి కూడా నలుగురికి ఒక ఉపాధి కల్పన, ఒక బళ్ళు ఇవ్వడం దగ్గర ఆయన సొంత డబ్బులతో కూడా బళ్ళు ఇచ్చి ఒక అందరినీ కూడా ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు. అంటే ఒక ఆధారం చూపించాడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే కనుక అటువంటిది అనేది సంక్షేమం అనేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఏదైనా సరే కావాలంటే కనుక ఒక 10,000 రూపాయలు ఒక వ్యక్తిపరంగా ఇస్తున్నాడు తప్ప ఒక రోడ్ లైటింగ్ కానీ అటువంటివి కానీ ఏది కూడా లేదు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా సరే అభివృద్ధినే కోరుకుంటారు, కానీ ఇంట్లో సొంతంగా డబ్బులు ఇవ్వడం వల్ల దాని వల్ల ఎవరికి ఉపయోగపడదు, అది ఇంట్లోకి ఉపయోగపడుతుంది. కానీ ఒక రాష్ట్రం అభివృద్ధి చెందదు. కాబట్టి మనకి రామానాయుడు గారు లాంటి నాయకులు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి పథకంలో నడుస్తుంది.
సో ఈ పాలకుల చుట్టుపక్కల రాజకీయ పరంగా పోటీ గురించి ఏం చెప్తారు? రాజకీయ పరంగా పోటీ అంటే కనుక రామానాయుడికి ఎదురులేదు, తిరుగులేదు. అంటే వేరే విధంగానే కాదు, పార్టీ పరంగానే కాకుండా ఆయన చేసిన పనులు అటువంటివి. ఏదైనా సరే ఒక వ్యక్తిగతంగా ఆయనకు ఇక్కడ ఉన్న ఫాలోయింగ్ ఎక్కువ ఉంటారు ఉందంటారా? వ్యక్తిగతంగా చాలా ఫాలోయింగ్ ఉంది. ఎక్కడికి ఈ ఊరేనే కదా, ఏ ఊరు వెళ్ళినా సరే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన చేసే పనులు ఒక ఇంట్లో మనిషి చేసినట్టుగా అడ్డుపడి చేస్తాడు. మాకు దగ్గర దగ్గర 17 కిలోమీటర్ల కాలం ఉంటే ఆ కాలం మీద అంత చెత్తది పూడిపోయి ఉండగా ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా ఇప్పుడు కొంచెం పట్టించుకోవాలి. అలాంటిది ఆయన 2-3 సార్లు దాని కాలం మీద పాదయాత్ర చేసి 17 కిలోమీటర్లు ఆ కాలువని కొంచెం క్లియర్ చేయడం అన్ని, అటువంటి ఏ పనులైనా సరే ఆయన ముందుండి దగ్గర నుండి నడిపిస్తాడు. సో ఈసారి రామానాయుడు గారికి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మెజారిటీ అంటే కనుక అటువైపు డిపాజిట్లే కష్టం అనిపిస్తుంది. పోటీ ఏ పార్టీ అయినా? ఏ పార్టీ అయినా సరే ఇంకా ఎదురులేదు ఆయనకైతే, నాయకుడే. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాజకీయ పరంగా పోటీ గురించి కానివ్వండి, లేకపోతే ప్రజల యొక్క నిర్ణయం పాలకుల చుట్టుపక్కల ఏ పార్టీ మీద ఉంది? ఇక్కడ మా పాలకులు అయితే ఇంకా రామాయణం మించింది లేదండి. ఆయన కనీసం టీడీపీ తరపుని ఇంకా ఏకగ్రీవంగా ఇచ్చేసినా ఇంకా ఆయన చెప్పక్కర్లేదు. కానీ ఆయన కనీసం ఇండిపెండెంట్గా పోటీ చేసిన వచ్చేస్తుంది. ఎందుకంటే వ్యక్తి అటువంటిది, పార్టీతో సంబంధం లేదు ఆయనకి. ఇవాళ వైఎస్ఆర్ వాళ్ళు కానివ్వండి, ఇండిపెండెంట్గా ఉన్నాయండి, లేకపోతే ఇంకా వేరే పార్టీ అవనండి, ఆయన ఫలానాదండి మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, లేకపోతే కష్టం వచ్చింది అన్నారు అనుకో, ఆయన ఇమీడియట్గా స్పందిస్తారు. ఇంకా అటువంటి నాయకుని కొట్టిన నాయకుని అయితే మా ఏరియాలో చూడలేము. ఇంకా ఎంతోమంది నాయకులు మారారు, వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఈయన అలా కాదు. ఏముందండి, మన వరదలో మునిగిపోతే ఎవరైనా సైకిల్ మీద పట్టుకెళ్ళి రైస్ సప్లై చేసేవాళ్ళు. ఆయనకు అవసరమా? పైన అధికారం లేదు, ఆయన సైకిల్ మీద పట్టుకెళ్ళి రైసు, కూరగాయలు లంక ప్రాంతాల్లో సప్లై చేయడం ఆయనకు అవసరమా? అధికారం లేకపోయినాను ఎందుకు వెళ్ళారు ఆయన? మానవత్వ భావంతో మెయిన్ ఏంటంటే అది. దాన్ని చూసి ఆయన ఇంటింటికి కూడా తిరగవలసిన పని లేదు. ఆయన పేరు చెప్తే ఎవరైనా రామనాయుడు గారు అంటే ఓటేసి తీరవలసిందే. ఇంకా దాని గురించి ఆయన గురించి చెప్పాల్సిన పని ఏం లేదు ప్రత్యేకించి. రామానాయుడు గారి హయాంలో మీరు గమనించినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మా గ్రామానికి పలానా పని కావాలని 4 సార్లు తిరిగామనుకోండి, ఆ పని అయ్యే వరకు ఆయన పైన తిరుగుతాడు. మేము ఆయన దగ్గర తిరగడం కాదు, ఆయన దగ్గర మనకు మాదండి ఇలా కావాలని మా గ్రామానికి పని అని తిరిగితే, మా ఊరేనే కాదు చుట్టుపక్కల ఆయన నియోజకవర్గంలో ఆయన ఆ విషయం దృష్టిలో పెట్టుకొని అక్కడ 10 సార్లు తిరుగుతాడు. అది అయిన వరకు అక్కడి నుంచి కదలడు ఆయన. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ పాలకొల్లు ఉందండి, ఎలాగుండేది అది శ్మశానం. ఇవాళ ఎలా డెవలప్ చేశారు, మంచం వేసుకుని పడుకోవాలనిపిస్తుంది అక్కడికి వెళ్తేనే. ఏ నాయకుడు చేశాడా? తీర్చిదిద్దాడు. అలాగా రోడ్లు ఎక్స్టెన్షన్ చేశారు. ఎవరికైనా గొడవ వచ్చేలా చేశారు. ఆయన అందరినీ కూర్చోబెట్టి ఎక్స్టెన్షన్ చేశారు. మెయిన్ రోడ్డు, ఎంత రోడ్డు అని 2 కోట్లు షాపులు కూలగొట్టారు. మరి ఎంత గందరగోళం అవుతుంది, ధర్నాలు చేస్తారు. ఎక్కడైనా సరే ఒక మాట బయటకు వచ్చిందా, అందరూ స్పందించారు. ఆయన విధానం అటువంటిది, ఎవరికి నొప్పు కలగనివ్వరు. ఆయన ఎలా అలా చేసుకెళ్తారు. ఈసారి కూడా భారీ విజయం అంటారు అయితే రామానాయుడు? ఈసారి కూడా భారీ విజయం అంటారు అయితే? ఇక రామనాయుడు గారికి తిరగలేదండి. ఓసారి మీకు తెలుసు, అది ఎన్టీఆర్ ఎవరికి ఇచ్చిన పార్టీకి సీట్ ఎలా వచ్చేసింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో ఆయన చెప్పి పెడితే నిలిపోద్ది, నిలబడితే చాలా వచ్చేస్తుంది వారు ఆయన ఎన్టీఆర్. అలాగే రామనాయుడు గారు పేరు అలా పెట్టి అలా నిలబడితే అయినా గ్యారంటీ. ఎందుకంటే పార్టీతో సంబంధం లేదండి, వ్యక్తిని బట్టి వేయాలి ఆయన ఓటు, అంతే. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఆయన వ్యక్తిగతాన్ని బట్టి వ్యక్తిని బట్టి వేయాలి, అంతే. ఆయనకు పోటీ అనేది వైఎస్ఆర్లోనే ఇక్కడ ఎవరు నిలబడడానికి కూడా లేదు. ఆ విషయం వైఎస్ఆర్ నాయకులే చెప్తారు, అడగండి ఎవరన్నా సరే. మీరు మమ్మల్ని అడగడం కాదు, ఆ నాయకులను అడగండి. రామనాయుడు గారికి పోటీ ఎవరిస్తే బాగుంటుందని అడగండి, ఆ నాయకులే చెప్తారు. సీనియర్ నాయకులు ఉన్నారు కదా, నాయకులే చెప్తారు ఆయన వ్యక్తిగతం గురించి. వాళ్ళకి కూడా ఆయన స్పందిస్తాడు. ఆయనతో వాళ్ళు ఇదిగానే ఉంటారు, అరే మంచి వ్యక్తి అని చేశాను. ఇప్పుడు పార్టీ వచ్చింది అనుకోండి, ఆయన తిట్టుకోవడం జరుగుతుంది. కానీ రామనాయుడు గారిని మా నియోజకవర్గంలో వైఎస్ఆర్ నాయకులు ఎవరైనా తిట్టిన వాళ్ళు ఉన్నారండి, అది ఒకటి సరిపోదు మాకు రామనాయుడు గారికి మాకున్న సంబంధం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.